ఈ సాంగ్ వాయిస్ వస్తుందా? వస్తుంది. నీ మైక్ ఆపు. After this, I looked, and behold, a door stood open in heaven, the voice I had heard before. Come up here, and I will show you what must take place after this. Come up here. We're a team of creators seeking to glorify God through AI animation and storytelling. You can support us in our mission for free by going to aibible.com and signing up for our newsletter. As a thank you, you'll receive the first book of our AI illustrated Bible. Click the link in our description.
మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభవందన తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోకి మనందరం కూడా వెళ్దాము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూద్దాం. మనం ఇంతకుముందు తొమ్మిదో అధ్యాయం మనం చూసాము. ఒకసారి 9వ అధ్యాయంలో ఏమున్నది అనేది నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. 9వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే, తొమ్మిదో అధ్యాయము చివరి భాగంలో, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. ఇక్కడతో 9వ అధ్యాయం పూర్తవుతుంది. ఆ తర్వాత 10వ అధ్యాయం అనేది ప్రారంభమవుతుంది. ఈ కాంటెక్స్ట్ మనకి అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలంటే, మనము అసలు 9వ అధ్యాయంలో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం అనేది మనం చూడాల్సి ఉంటుంది. 9వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఓకే, 10వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 10వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క మర్మం గురించి మాట్లాడుతుంది. దేవుని పుస్తకంలో ఒక దేవదూత ఉంటుంది. ఆ దేవదూత చేతిలో ఒక గ్రంథం ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకములో రాయబడినటువంటి మర్మం ఏంటి అనే దాని గురించి 10వ అధ్యాయం చెప్తుంది. సరే, 10వ అధ్యాయం వెళ్ళబోయే ముందుగా 9వ అధ్యాయంలో మనము ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుందంటే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహమును పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయామంత్రములను, జారచోరత్వములు చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. అసలు ఈ సందర్భంలోనికి మనం అసలు ఎందుకు వచ్చాము, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అనేది ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మనము 6వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటా వస్తున్నాం. మొదటిగా యోహాను పరలోకానికి ఎక్కిపోవటము, పరలోకములో దేవుని సింహాసనం చూడటము, దేవుని సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని చూడటము, ఆ గ్రంథం విప్పగలిగినటువంటి వాడెవడు అని చెప్పి యోహాను బాధపడటము. అంతలోకి దేవదూత ఆ యోహానును చూసి, నువ్వు బాధపడద్దు, ఈ గ్రంథాన్ని విప్పడానికి భూమి మీద అర్హత సాధించినటువంటి ఒక అతను ఉన్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించి, తన స్వరక్తం ఇచ్చి ఇవ్వటం ద్వారా ఈ గ్రంథాన్ని ముద్రలు విప్పడానికి అర్హత సాధించాడు అని యోహాను ఓదారుస్తాడు. ఆ తర్వాత అతను ఎవరో కాదు, వధించబడుచు ఉన్నటువంటి గొర్రెపిల్ల అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల రూపంలో తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని 7 ముద్రలు విప్పుతూ ఉంటాడు. అలాగా 6 ముద్రలు విప్పుతాడు. 6 ముద్రలు విప్పినప్పుడు మనం ఏం జరిగిందనేది మనం చూసాం. ఇక చివరి ముద్ర అయినటువంటి 7వ ముద్ర విప్పినప్పుడు, 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, 7 బోరలు పట్టుకున్నటువంటి దేవదూతలు 7వ ముద్ర విప్పినప్పుడు మనకి కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత నుంచి మనం
8వ అధ్యాయము 9, 10 ఇలాగ మనం చూసుకుంటా వస్తున్నాం. మనము 7 ముద్రలు మనం ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరిగిందనేది చూసుకుంటూ వస్తున్నాం. 1 నుంచి ఈ 7 బూరలని కూడా 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఏంటంటే మొదటి 4 బూరలు, తర్వాత రెండవ భాగం ఏంటంటే చివరి 3 బూరలు. మొదటి 4 బూరలు కూడా ప్రకృతి మీద, ప్రకృతి సంబంధించినటువంటి వనరుల మీద తీర్పును చెబుతూ ఉంటే, చివరి 3 బూరలు ఏం చెప్తున్నాయంటే మనుషుల మీద తీర్పును చెబుతూ ఉన్నాయి. మనుషుల మీద తీర్పు గురించి చూపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనం చూసాము. 5వ బూర, 6వ బూర మనం చూసాం. 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది అని చూసాం. 6వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది అని చూసాం. ఈ చివరి 3 బూరలు కూడా 3 అయ్యో 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 అనేటువంటి పక్షిరాజు యొక్క శబ్దాన్ని సూచిస్తున్నాయి. ఈ పక్షిరాజు యొక్క శబ్దాన్ని బట్టి ఒక బూర ఊదినప్పుడు పాతాళంలో ఉండేటువంటి పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక దేవదూత అగాధంలోకి వెళ్ళి అగాధం యొక్క తాళపు చెవులు తీసుకొని దాన్ని విప్పినప్పుడు భూమి లోపల నుండి భయంకరమైనటువంటి మిడతలు వచ్చి మనుషులను బాధించటం అనేది మనం చూసాం. ఆ తర్వాత ముద్ర విప్పినప్పుడు అదే భూమిలో భూమి లోపల నుండి ఒక భయంకరమైనటువంటి కొన్ని కోట్ల మంది సైన్యం, సంహారకులు అని చెప్పొచ్చు. ఆ సంహారకులు యూఫ్రటీస్ నది వద్ద కట్టబడి ఉన్నటువంటి బంధించబడినటువంటి 4 దేవదూతల ఆధ్వర్యంలో ఈ కోట్ల మంది సైన్యము వచ్చి భూమి మీద ఉన్నటువంటి 1/3 వంతు మనుషులను చంపేసినట్టుగా కూడా మనం చూస్తాం. అంత మటుకు మనం వచ్చాం. ఇప్పుడు ఈ చివరి 9వ అధ్యాయం 20వ భాగం ఏం చెప్తుందంటే, ఇంత జరిగినా సరే, ఇన్ని కార్యాలు జరిగినా సరే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, ఇప్పుడు అందరు చనిపోయి 800 కోట్ల మంది అని అనుకుంటే అందరు చనిపోలేదు కదా. మనం పోయినసారి లెక్కేసాం. ఇండియా, చైనా 2 దేశాలు కలిపినటువంటి జనాభా భూమిలో చనిపోతే ఇంకా ఉన్నారు కదా, ఇంకా సుమారుగా 500-600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఇక్కడ జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమాత్రము కూడా దయ్యాలను, వాళ్ళు చేసినటువంటి పనులను, విగ్రహాలను పూజించకుండా వాళ్ళు మారు మనసు పొందినటువంటి వారు కాదు. నరహత్రలు, మాయామంత్రలు, జారచోరత్వములు ఇలాంటివన్నీ ఇంకా చేస్తూనే ఉన్నారు అనేది మనం చూసామన్నమాట. సరే, ఇప్పుడు ఈరోజు మనం 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం ఏం చెప్తుందంటే ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము మొదటి వచనం ఇలా చెప్తుంది: బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకములో నుండి దిగి రావటం అనేది ఎవరు చూస్తున్నారంటే ఈ యోహాను చూస్తున్నాడు. బలిష్ఠుడైనటువంటి, బలమైనటువంటి ఒక దూత పరలోకము నుండి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన మేఘాన్ని ధరించుకుని ఉన్నాడు. మేఘాన్ని వస్త్రముగా కప్పుకొని ఉన్నాడు ఆ దూత. ఆయన ఒంటి మీద వస్త్రం ఏంటంటే మేఘం. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె ఉండెను. ఆయన పాదముల అగ్ని స్తంభముల వలె ఉండెను అని రాయబడి ఉంది. ఇక్కడ మనకి తెలుగు ట్రాన్స్లేషన్లో ఇంద్రధనస్సు అనేటువంటి పదం ఉన్నది, కానీ వాస్తవానికి ఇంద్రధనస్సు అనేటువంటి ట్రాన్స్లేషన్ సరైనది కాదు. అక్కడ ఉంచాల్సినటువంటి మాట ఏంటంటే
మేఘధనస్సు అనేటువంటి మాటను మనం గమనించాలి. మేఘధనస్సు 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 అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు కదా, మనం ఇంద్రధనస్సు అని దేన్నైతే పిలుస్తాం, దాని మేఘధనస్సు అనేది కరెక్ట్ పదం అనమాట. అయితే మేఘధనస్సు ఎప్పుడు వస్తుంది మనకి? ఇది అర్థం కావాలని మన బైబిల్లో అసలు దేవుడు ఈ మేఘధనస్సుని ఎందుకు పెట్టాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది మేఘధనస్సు? వర్షం పడి ఆగిపోయిన తర్వాత సూచనగా ఇలాగా కొన్ని రంగులతో, రెయిన్బో కలర్స్ అంటారు చూడండి, 7 రంగులతో ఇంకా చాలా రంగులతో అది మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అరే మన ఊరిలో మేఘధనస్సు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. మన ఊరిలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా ఈ మేఘధనస్సు అనేది ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక చోట అనేది ఈ మేఘధనస్సు అనేది వస్తూనే ఉంటుంది. మేఘధనస్సు ఎక్కడ కనబడుతూనే ఉంటుంది. ఇంతకీ దేవుడు ఈ మేఘధనస్సును అసలు ఎందుకు పెట్టాడు, ఎందుకు ఉంచాడు అని అంటే మనకు అర్థం కావాలంటే మనం ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనంలో చదవాలి. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది? దేవుడు చేసినటువంటి నిబంధనకు గుర్తుగా దేవుడు ఆ మేఘధనస్సును భూమి మీద పెట్టడం జరిగింది. మేఘధనస్సు ఎప్పుడు వచ్చినా సరే దాని గుర్తు ఏంటంటే దేవుడు మనుషులతో, అదేవిధంగా ప్రకృతి వనరులతో చేసినటువంటి నిబంధన. ఆయన ఏం చెప్పాడు అంటే ఇక ముందు ఎన్నడూ కూడా, ఇంకెప్పుడు కూడా నేను మనుషులను నీటి ద్వారా నశింపచేయను అనేటువంటి ఒక నిబంధన దేవుడు మనుషులతో చేశాడు. కాబట్టి ఆ మేఘధనస్సు అనేది మనకి ఎక్కడ మన ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు కూడా కనబడుతూ ఉంది. ఆ మేఘధనస్సు కనబడిన ప్రతిసారి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది దేవుడు మనుషులతో, వనరులతో చేసినటువంటి నిబంధన. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 10వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఈ మేఘధనస్సు సంబంధించిన అన్నీ కూడా కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? మేఘధనస్సుకి ఏమేం కావాలి అంటే మేఘం కావాలి. మేఘధనస్సు రావాలంటే వర్షం కావాలి, మేఘాలు కావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి తల మీద ఉన్నాయి? దేవుని దూత, దేవుని పరలోకం నుంచి దిగి వస్తున్నటువంటి దేవుని దూత తల మీద ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అన్నమాట. ఏం కనబడుతున్నాయి అంటే మేఘం కనబడుతుంది, మేఘాన్ని ధరించుకుని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు అనేది ఉన్నదంట. ఆయన శిరస్సు మీదే మేఘధనస్సు ఉంది. అంటే ఇది ఏం చెప్తుంది? దీని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ నిబంధన దేవుడు మీరబోతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నీటి ద్వారా నశింపచేయను అన్నాడు. పైభాగం అంతా కూడా మేఘధనస్సుగా ఉంది. కింద భాగం చూడండి, ఆయన ముఖము సూర్యబింబం వలన, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉన్నాయి. ఆయన పాదాలేమో అగ్నిస్తంభాల్లా ఉన్నాయి. కానీ అదే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీటి ద్వారా నశింపచేయడు. కానీ ఇంకొక మాట కూడా మనకు బైబిల్లో ఉంటుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదివితే దేవుడు నీటి ద్వారా నశింప చేయకపోయినా అగ్ని ద్వారా ఈ ప్రకృతి మొత్తం కూడా అగ్ని ద్వారా లయమైపోబోతుంది అనే మాట మనకు కనబడుతుంది. దానికి సూచనే ఈ దేవుని దూత. దేవుని దూత పైభాగం అంతానేమో దేవుడు చేసిన మొట్టమొదటి నిబంధన గుర్తు ఏంటి? నీటి ద్వారా నశింప చేయాలని దేవుడు అనుకోవాలి. ఇక క్రింది భాగము పాదాలు ఎలా ఉన్నాయి? అగ్నిస్తంభాల్లో ఉన్నాయి. ఇదేం చెప్తుంది? అగ్ని ద్వారా దేవుడు నశింప చేయడానికి పరలోకము నుండి దేవుని దూతను భూమి మీదకి కిందకి దింపబోతున్నాడు. దానికి మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఈ పిక్చర్లో మీకు కనబడుతుంది ఆ దేవుని దూత ఎలా ఉన్నాడు. ఆయన ధరించుకున్నటువంటి మేఘధనస్సు, మేఘవాహనుడిగా ఆయన రావటం.
ఆయన చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి, చూసారా, కుడి పాదమేమో సముద్రం మీద, ఎడం పాదమేమో భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. గొప్ప శబ్దముతో ఆయన మాట్లాడుతున్నాడు. 7 ఉరుముల శబ్దముతో ఆయన మాట్లాడుతున్నాడు. 7 ఉరుముల శబ్దం. ఒక్క ఉరుము శబ్దమే మనకి భయకంపం, మన చెవుల్లో భయమేస్తుంది. అమ్మో అనుకుంటాం. 7 ఉరుముల శబ్దంతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఉరుముల శబ్దముతో దేవుడు ఏం మాట్లాడాడు అనేది యోహానుకు మాత్రమే తెలుసు, మనకి తెలీదు. ఎందుకు మనకు తెలియదు అంటే, దేవుడు ఏం మాట్లాడాను అనేది రాయొద్దని చెప్పాడు దేవుడు. చూడండి, ఇక్కడ ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. దేవుడు ఎందుకో మరి ఆ 7 ఉరుముల ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు అనేది రాయొద్దని చెప్పాడు. దేవుడు వద్దని చెప్పాడు. దేవుడు రాయనివట్ల. అయితే ఎందుకు వద్దన్నాడు అనేది మనకు తెలీదు. కానీ ఆ ఉరుముల శబ్దం మాత్రం తీర్పును సూచిస్తుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. తర్వాత వచనాలు చదువుకుందాం ఒకసారి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకములు అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వాని తోడని ఉట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ. చూసారా, ఆ దూత, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దూత, మేఘమును ధరించుకున్న ఆ దూత, ఇంద్రధనస్సును, మేఘధనస్సును తీసుకొని వచ్చినటువంటి ఆ దూత ఏం చెప్తున్నారంటే, ఇక మీదట ఆలస్యం అనేది లేదు. యుగ యుగములు పరలోకమును భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త పేరట ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను, ఇక ఆలస్యం లేదు. దేనికి ఆలస్యం లేదు? తీర్పుకు ఆలస్యం ఇక లేదు. ఇక ఆ తీర్పు అనేది ప్రారంభించబడింది అనేది చెప్తున్నది అనమాట. ఇక తీర్పు అనేది ప్రారంభించబడిందని చెప్తుంది. చూడండి, 7వ దూత పలుకు అన్నప్పుడు బోరబోతుండగా, కనబడతలేదు. 7వ దూత పలుకు బోర ఓదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఇప్పుడు 7వ దూత ఎప్పుడైతే బోర ఊదుతాడో అప్పుడు ఇక దేవుని మర్మాలు మొత్తం సమాప్తం అయిపోతాయి. దేవుని మర్మం అంతా సమాప్తం అయిపోతుంది. ఇక మీదట ఇక చెప్పడానికి ఏమీ లేదు. అంతా కూడా సమాప్తం అయిపోతుంది. అంతా కూడా దేవుడు సమాప్తం చేసేస్తాడు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే 6 బోరలు ఊదటం చూసాం. 5వ దూత బోర వదినప్పుడు ఏమైంది, 6వ దూత బోర వదినప్పుడు ఏమైందో చూసాం. అయితే 7వ దూత బోర ఊదాడు అంటే ఇక తీర్పులన్నిటికీ కూడా అంతం వచ్చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తీర్పులన్నిటికీ కూడా అంతం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక మోగటానికి ఏ బోరలు లేవు. దేవుని సంకల్పం అనేది సమాప్తం అయిపోతుంది. ఇంతకీ దేవుని మర్మం సమాప్తమవుతుంది అని చెప్పేసి అన్నాడు కదా. ఏంటి దేవుని మర్మం? దేవుని మర్మం ఏమిటంటే, దేవుని సువార్త ఏమి చెబుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మనందరము కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాలు వదిలిపెట్టి మహిమ శరీరాలను ధరించుకుంటాం. ఇదొక మర్మం. ఈ మర్మం సమాప్తం అవుతుంది.
దేవుని దూత 7వ దూత కానీ బూర ఊదిందంటే ఈ మర్మం సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే ఇక భూమి ఆకాశాలు ఉండవు. 7వ బూర అనేది మోస్ట్ పవర్ఫుల్. అన్ని బూరల్లోకెల్లా 7వ బూర అనేది చాలా చాలా భయంకరమైనది. ఆ 7వ బూర కానీ ఊదబడింది అంటే అన్నిటికీ కూడా భూమి ఆకాశాలకు ముగింపు వచ్చేస్తుంది. ఈ సువార్త మర్మం అనేది కూడా సమాప్తం అయిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంతటా పరలోకములో నుండి ఒక స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకము తీసుకొనిమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగునని గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. ఇప్పుడు ఆ పరలోకము నుండి వస్తున్నటువంటి ఆ స్వరము యోహానుతో ఇలా మాట్లాడుతుంది. అదిగో ఆ దూత చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకాన్ని వెళ్ళి నువ్వు తీసుకో, దాన్ని తినేసేయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ పుస్తకము యోహానుకు సంబంధించినటువంటి పుస్తకం, అదే ప్రకటన గ్రంథం. ఈ పుస్తకం ఏంటి, అసలు ఇది తినటం ఏంటి, అది చేదుగా ఉండటం ఏంటి మొదటిగా, తర్వాత తీయగా ఉండటం ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే ఇలాంటి సందర్భమే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. మనం చదువుదాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తొప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకు, వారికి తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినున్నను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. భుజించుము. నేను చూచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడిన మహావిలాపం మనోదుఃఖం అని అందులో వ్రాయబడెను అని ఇక్కడ రాయబడింది. తర్వాత మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయంలో, నరపుత్రుడా, నీ కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చి గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చూడండి, ఇలాంటి సందర్భమే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో సేమ్ అదే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు. ఆ రోజు జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా గ్రంథాన్ని భక్షించడం అంటే ఆ మాటలు మనసులోకి తీసుకోవటం. ఇక్కడ దానికి మనకు అర్థం కావడానికి చూడండి, 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనం, నరపుత్రుడు, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాట విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము. వాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చెయ్యొద్దు. వారు నా మాటలు వినకుండా, వాళ్ళు నా మాటలు వినలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. మాట వినటం, భుజించడం, గ్రంథాన్ని భుజించడం అంటే ఆ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకుని ఉండటం. ఇక్కడ తినటం అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవటం, ఆ మాటలన్నీ కూడా మనసులోకి తీసుకోవటం, అర్థం చేసుకోవటం. మరి తినడానికి చేదు అని అంటున్నాడు కదా, తినటానికి చేదుగా ఉందంటే ఆ మాటలు వినడానికి చాలా చేదుగా ఉంటాయి. చేదు నిజాలు అంటాం కదా, చేదు నిజాలు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నీ బ్రతికిలా అయిపోబోతుందంటే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది,
అది జీర్ణించుకోవడం చాలా కష్టం కదా. అలానే మాట్లాడుతున్నాడు దేవుడు కూడా ఇక్కడ. తినడానికి చేదంటే అసలు మహావిలాపం, మనోవేదన, మనోరోధన. యెహెజ్కేలుకు అయితే ఈ మాటలు తేనెవలె ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహానికి ఈ మాటలు చాలా చేదుగా అనిపిస్తున్నాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడిగా, ఆయన దాన్ని తీసుకుని తినివేమో, అది నీ కడుపునకు చేదగును కానీ. కడుపులో చేదు అంటే జీర్ణించుకోవడం కష్టమే, కానీ నోటికి మాత్రం తేనెగా ఉంటుంది. వినటానికి బాగానే ఉంటాయి ఆ మాటలు, కానీ జీర్ణించుకోవడం, అరే జనులందరి మీదకి ఇలాంటి తీర్పు రాబోతుందా అని జీర్ణించుకోవడం కష్టం. తర్వాత అంతటి నేను ఆ చిన్న పుస్తకం ఆ దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేస్తేనే అంతటా అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండిన, కానీ దాన్ని తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజల గూర్చియు జనముల గూర్చి ఆయా భాషలు మాట్లాడు గురించి వారి గూర్చియు అనేక మంది రాజ్యముల గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పేది. అప్పుడు ఆ దూతలు ఏం చెప్తున్నాయంటే, తిన్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు అని ఉన్నావు కదా, ఇక మీదట తీర్పులన్నీ కూడా సంఘము మీదకి రాబోతున్నాయి. 7వ బూర ఊదినప్పుడు సంఘము మీదకి, అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘం అంటే భూమి మీద ఎవరైతే ఉన్నారో, భూమి మీద ఉన్నటువంటి మిగిలిన జనులు, ఇశ్రాయేలు కాకుండా మిగిలిన జనులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఇక మీదట ఏం రాబోతున్నాయో అదే అంటున్నాడు. అప్పుడు వారు నీవు జనముల గుర్చియు, తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారి గుర్చియు అనేక మంది రాజుల గుర్చియు, భూమి మీద ఉన్న మిగతా రాజుల గురించి, భూమి మీద ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి ఏమి చెప్పబడుతుంది అనేది ఇక మీదట నువ్వు చూస్తావు. 7వ దూత బోర ఊదినప్పుడు ఇక మీదట ఏం జరగబోతుందో చూస్తావని ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా ఏమీ లేదు, సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఒకటే మనం అర్థం చేసుకోవడానికి నేను సింపుల్గా ఒక 2 మాటల్లో నేను చెప్తాను. ఈ అధ్యాయం మొత్తం చెప్పేటువంటి విషయం ఒకటే స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే, పరలోకం నుంచి ఒక దూత దిగి రావటము, ఆ దూత ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. మేఘధనుసును ధరించుకొని ఉన్నాడు. తర్వాత ఆ దూత భూమి మీద కాలు పెట్టడము, తర్వాత ఆ దూత చేతిలో ఒక పుస్తకం ఉండటము, ఆ పుస్తకములో ఉన్నటువంటి విషయాలు 7వ బూరకు సంబంధించినటువంటి విషయాలు. 7వ బూరకి ఇప్పటి వరకు మనం 6 బూరల మర్మాలని మనం చూసాం. 7వ బూర ఊదాడు అంటే ఇక మర్మం అనేది సమాప్తం అయిపోతుంది, ఇక మర్మం అనేది ఉండదు. 7వ బూర ఊదడానికి దూత సిద్ధపడుతూ ఉన్నప్పుడు అసలు 7వ బూరలో ఏముంది, ఇక మీదట ఆయా భాషలు మాట్లాడేటువంటి జనములకు, ప్రజలకు, అందరి మీదకి కూడా రాబోయేటువంటి తీర్పు గురించి 7వ బూర అనేది చెబుతుంది అనేది మనము ఈ 10వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఇప్పటివరకు చూడటం జరిగింది. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైనవి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు అర్థం కాకపోయినా మీరు నన్ను అడిగితే పర్సనల్గా నేను మరలా మీతో మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.